ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఓకే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడినంట. ఏమండి అంటే పరలోకంలో జరిగేది చూడడానికి యోహాను గారికి అవకాశం ఇవ్వబడింది. ఎక్కడ జరిగేది? అందుకు అది జరిగేది అతను చూడాలంటే అక్కడ ఉన్న డోర్ ఏమవ్వాలి? ఓపెన్ అవ్వాలి. పరలోకమందు డోర్ ఓపెన్ అయిందనమాట. తర్వాత ఏమైంది? మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వల్లే నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. అంటే చూడండి, పరలోకంలో ఒక డోర్ ఓపెన్ అయింది. ఇప్పుడు యోహాను గారితో ఒక స్వరం వినబడిందంట, నువ్వు ఎక్కి రమ్ము అని. అంటే ఎక్కి రమ్మంటే ఏమున్నాయి? మెట్లు ఉన్నాయి. ఏమండి ఇప్పుడు మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఆ డోర్ ఓపెన్ అయింది కదా, అంటే లోనకి ఎంటర్ అవ్వడానికి కాల్ లెటర్ వచ్చింది. ఎవరికి? యోహాను గారికి. ఇప్పుడు పరలోకం మెట్లు ఎక్కుతున్నాడు. ఇప్పుడు లోనకి ఎంటర్ అవుతాడు. ఎవరు? యోహాన్. అంటే లోనకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూస్తాడు. ఏమండి ఒకసారి ఊహించండి, అంత ఆ ఇమాజినేషన్ చేయండి. ఆ మెట్లు, ఆ డోరు, లోనకి ఎంటర్ అయిన తర్వాత లోన్ ఎలాగుంటుందో. కొన్ని స్టార్ హోటల్స్కి వెళ్ళేటప్పుడు ఆ లోనకి వెళ్ళిన తర్వాత అబ్బా భలే కట్టారండి హోటల్స్. ఇప్పుడు పరలోకంలో అది అంతా ఎలా నిర్మింపబడిందో. ఇప్పుడు కాల్ లెటర్ ఎవరికి వచ్చింది? యోహాను గారికి కాల్ లెటర్ వచ్చింది. ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నాడు, లోనకి ఎంటర్ అవుతున్నాడు. తర్వాత ఇక మీదట జరగవలసిన వాటిని నేను కనపరచదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఇక్కడ యోహాను గారికి ఏం కనబడింది? సింహాసనం కనబడింది. తర్వాత సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. యోహాను గారికి ఒకరు ఆసీనుడై ఉండట కనబడ్డారు. తర్వాత ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వల్లే ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. అయితే సింహాసనం మీద కూర్చున్న వాడు ఎలా ఉన్నాడంట? సూర్యుని వల్లే దగ 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 మెరిసిపోతున్నాడు అనమాట. ఏమండి అంటే ఓన్లీ యోహాను గారికి ఏం కనబడుతుందంట? వెలుగు మాత్రమే కనబడుతుంది. ఒక మహా వెలుగు కనబడుతుంది. సూర్యుని వలె మెరిసిపోతున్నాడు ఆ వ్యక్తి. తర్వాత సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఓకే, ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. తర్వాత ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసనము చుట్టూ 24 పెద్దలు ఉంటే 24 పెద్దలు అక్కడ కూర్చొని ఉన్నారు కిరీటాలు పెట్టుకొని. తర్వాత ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. అంటే ఆ సింహాసనముల నుండి మాటలు వస్తున్నాయి. కానీ ఆ మాటలు ఎలా ఉన్నాయంట? ఉరుములు, మెరుపులు ఎలాగైతే సౌండ్ వస్తాయో అలాంటి శబ్దాలు అనమాట ఆ మాటలు. సాధారణంగా పెద్ద పెద్ద ఉరుములు వచ్చినప్పుడు మనం ఏమవుతుంటాం అంటే ఆ సింహాసనం నుంచి వచ్చే మాటలు అలాగ ఉన్నాయి. అందుకు అక్కడ మెన్షన్ చేశారు దాన్ని అలాగా. తర్వాత మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఇప్పుడు సింహాసనము చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. ఇప్పుడు మరలా సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నాయంట. ఈ 4 జీవులు ఈజుకుంటే వీరు 4 దేవదూతలు. తర్వాత మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. చూడండి, 4 జీవులు. మొదటి జీవి ఎలాంటిదంట? సింహము వంటిది. రెండవ జీవి దూడ వంటిది. రెండవ జీవి ఏంటంట? దూడ వంటిది. మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది. మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము కలిగింది. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. మొత్తం 4 జీవులు. ఏమండి? తర్వాత ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు. 6 రెక్కలు అంటే వీరు 4 దేవదూతలు. తర్వాత అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నది. ఓకే, తర్వాత
అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవునినగు ప్రభువును పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగల్లో చెప్పుచు. ఈ 4 జీవులు ఏవైతే ఉన్నాయో ఏమంటున్నాయమ్మా? పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగలు చెప్పుచుండెను. ఆగండి, హల్లెలూయా. ఈ 4 జీవులు ఏం చేస్తున్నాయంటే మానక రాత్రి పగళ్ళు చెప్తున్నాయి. ఈ రాత్రి పగలు ఏదైతే ఉందో అది మన లోకంలో వాడే ఒక ఊత పదం. రాత్రి పగలాడికి ఏ పనిపాటు ఉండదండి. రాత్రి పగలు ఇంకా అలా సీరియల్ చూస్తూనే ఉండడం, అంటే రాత్రి పగలు అలా తింటూనే ఉంటాడు. నిజంగా రాత్రి పగలు అలా తింటే మనిషి ఏమవుతాడమ్మా? చనిపోతాడు కదా. రాత్రి పగల ఫోనే, రాత్రి పగల నిజంగా రాత్రి పగల ఫోన్తో ఆడు ఉన్నాడు అనుకోండి, ఆడేమవుతాడు చెప్పండి? అంటే రాత్రులు నిద్రపోడు, ఉదయం నిద్రపోడు, రాత్రి పగల ఫోన్తోనే ఉన్నాడు. ఎన్ని రోజులు చచ్చిపోతాడు చెప్పండి? రాత్రి పగలు అలా ఊసులు 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 అంటే నిజంగా రాత్రి పగలు పడుకోకుండా ఊసులాడారు అనుకోండి, ఏమవుతారు చెప్పండి? చనిపోతారు కదా. రాత్రి పగలు అలాగా సినిమాలు సీరియల్ అంటే తిండి మానేసి పడుకోకుండా రాత్రి పగలు అలా సినిమాలు సీరియల్ చూస్తే ఏమవుతాం? బతుకుతామా చనిపోతామా? చనిపోతాం కదా. రాత్రి పగలు అలా మంతు అవుతూనే ఉంటాడంటే నిజంగా అలా తాగాడు అనుకోండి, ఎన్ని రోజులు బతుకుతాడు చెప్పండి? అంటే ఈ రాత్రి పగలని ఎందుకు మనం అన్నాం? ఎక్కువగా ఏదైనా సరే బైబిల్లోని ఒక పదాలు మెన్షన్ చేస్తున్నప్పుడు మనము భూమి మీద వాడుకునే పదాల ప్రకారంగానే దాన్ని 10,000లో అతి సుందరుడు అంటే ఇప్పుడు అలా చెప్తేనే కదా మనకు అర్థమవుతుంది, లేకపోతే మనకు అర్థమవుతుంది. మనం వాడుకున్న పదాలనే దేవుడు అక్కడ రాయించాడన్నమాట. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే ఈ 4 దూతలు మానక రాత్రి పగళ్ళు అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇంకా వారిది అదే పని ఎక్కువ. హల్లెలూయా. అయితే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక అంటాం. ఇక్కడ పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరునుగాక అనేటప్పుడు ఇక్కడ ఒక పదం వచ్చింది. పరలోకంలోని స్టార్ట్ చేశారంటే మానరు. ఇక్కడ స్టార్ట్ చేశారంటే చెప్పండి మానేస్తారు. ఉదాహరణకి ఈరోజు 9:30కి వచ్చారనుకోండి, వచ్చే వారం ఏమవుద్ది అంటే ఏదో వాక్యం ఏమన్నా హృదయం మండింది, ఎలాగైనా సరే 9:30కి వచ్చారని ఒక వారం వస్తాం. స్టార్ట్ చేసావు, నెక్స్ట్ ఏమయ్యావు? మానేసావు. బైబిల్ చదివితే ఆశీర్వాదం, బైబిల్ చదివితే ఆశీర్వాదం అనేసి అంటున్నారు అనేసి అని బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తాం. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఏం చేసాం? పెందలకళ్ళు లేచి ప్రార్థన చేస్తే మంచిది, ఆశీర్వాదాలు దీవెనలు వస్తాయని కనీసం అని 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు చేస్తే తర్వాత ఏమైంది? కానీ పరలోకంలో అలా కాదంట. ఒకటి స్టార్ట్ చేస్తే ఇంకేం చేయరంట, వారు మానరిక. ఇప్పుడు ఈరోజు వాక్యం ఏంటో తెలుసా? నువ్వు ఎన్ని దేవునిలో స్టార్ట్ చేసావు, ఎన్ని మానేసావు? సూటి ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకోండి. తర్వాత జోక్ కాదు, నిజంగా ఇప్పటి వరకు నీ జీవిత ప్రయాణంలో ఎన్ని స్టార్ట్ చేసి ఎన్ని మానేసావు? నా ముఖం చూడడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మీరు ఆలోచించండి, ఆత్మ మీకు గుర్తు చేస్తుంది. ముఖం చూడట్లేదు కదా, నా ముఖం చూడొద్దు, నేను మీ ముఖం చూడట్లేదు, మీ కళ్ళు మూసుకున్నాను. నేను కూడా ఆలోచిస్తున్నాను ఎన్ని స్టార్ట్ చేసి ఎన్ని మానేశాను. పిల్లలు మీరు కూడా ఎవరి ముఖం చూడొద్దు, ఎన్ని స్టార్ట్ చేసి ఎన్ని మానేశారు. నా వైపు చూడొద్దు, ఆలోచించండి. దేవుని సన్నిధిలో ఉన్నావు కనుక
దేవునికి యథార్థవంతులు కావాలి, దేవునికి యథార్థవంతులు కావాలి. నువ్వు లోకంలో ఎంత గొప్పవాడవైనా అవ్వచ్చు, నువ్వు ఎంత గొప్పదానివైనా అవ్వచ్చు, నీకు బంధువులు ఉండొచ్చు, నీకు ధనం ఉండొచ్చు, అదంతా అనవసరము. దేవుని విషయాలు ఎన్ని స్టార్ట్ చేసి ఎన్ని మానేసావు. ప్రతిరోజు నువ్వు పరలోక ప్రార్థన చెప్తున్నావు, ఒకసారి ఆలోచించుకో. దేవుని సన్నిధిలో మానేసావని నీకు గ్రహింపు కనుక వస్తే క్షమాపణ అడుగు. హల్లెలూయా. నా ముఖం వైపు చూడండి. ఇప్పుడు పరలోక ప్రార్థన ఏమని చెప్తాం? నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీదను. పరలోకంలో దేవుని కోసం ఏం స్టార్ట్ చేసినా వారు ఏం చేయరంట, మానరు. బైబిల్లో చాలామంది భక్తులు మానక చేయడం వల్ల వారు జీవింపబడ్డారు. ఏంటండి? లూకాసు వార్త 1వ అధ్యాయము. ఈ మనుషుల పేర్లు ఏవైతే నేను చెప్తానో వారందరూ మీకు పరిచయస్తులే. 1వ అధ్యాయం 6వ వచనం. జకరియా, ఎలిజబెత్ మీకు తెలుసు వీరి కోసం. 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరు భార్యాభర్తలు ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను ఆజ్ఞల చొప్పునను న్యాయ విధులను చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులనై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇది ముఖ్యమైన అంశం. వీరిద్దరూ బహుకాలము గడిచిన అంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు జతపరచబడినప్పటి నుంచి వీరు దేవుని యొక్క సకల ఆజ్ఞలను ఏం చేస్తున్నారు? న్యాయ విధులను గైకొనుచు నడుచున్నారు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? వీరిద్దరూ వారు జతపరచబడిన తర్వాత నుంచి దైవ సంబంధమైన ఏ విషయాలు స్టార్ట్ చేసినా వారు మానలేదు. అంటే మరి వీరిద్దరు ఏ వయసులో జతపరచబడ్డారో తెలియదు, కానీ చేసి 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 ఆఖరికి ఏమయ్యారంట? వృద్ధులైపోయారు. ముసలోళ్ళు అయిపోయినా సరే దేవుని అందు స్టార్ట్ చేసిన వారు మానలేదు. దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు, మానకు ఎంతకాలం చేస్తారని. మానకు ఎంతకాలం చేస్తారని చూస్తూనే ఉన్నాడు. వారు మానలేదు. అప్పుడే అంటాడు దేవదూత ప్రత్యక్షమై, జకరియా, నీ ప్రార్థనలను నీ విన్నపములను దేవుని సన్నిధికి అంటే ఎవరివి చేరుతాయి? మానక. కానీ ఇక్కడ గ్రహించలేనిది ఏంటంటే, మానేస్తే దేవునికి బాధ రాదా? మానేస్తే దేవునికి కోపం రాదమ్మా? హల్లెలూయా. వీరు అలా పాటించడం మానలేదంట భార్యాభర్తలు ఇద్దరును. చూడండి, ఈ స్టేట్మెంట్ వీరిద్దరి కోసం ఉంటుంది బైబిల్ అంతట్లో, ఇంకెవ్వరి కోసం ఉండదంట. ఆ భార్యాభర్తలు పరలోకం వెళ్ళినప్పుడు చూపించమని అడగండి, ప్రభువా ఒకసారి ఆ భార్యాభర్తలను చూపించవా? ఎందుకంటే నేను మా ఆయన చాలా మానేసాం, నేను మా ఆవిడ చాలా మానేసాం. ఇక్కడి నుంచి బైబిల్ చదివేద్దాం, ఇక్కడి నుంచి ప్రార్థన చేసేద్దాం, ఇక్కడి నుంచి పెందలకాళ్ళు లేచిపోదాం, ఇక్కడి నుంచి టైంకి చర్చికి వెళ్ళిపోదాం. అలా ఎన్నో అనుకున్నామయ్యా, కానీ ఎన్నో ఏం చేసాం? మానేసాం. పైగా వీరికి ఒక కొరత ఉంది. కొరత ఉన్నా సరే దేవుని పద్ధతులు మానలేదు. మనకు కొరతలు ఉన్నాయా? చక్కగా ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి వస్త్రం ఉంది, పిల్లలు ఉన్నారు. కానీ స్టార్ట్ చేసామంటే మినిమం ఒక నెల రోజుల్లో మానేస్తాం. వెంటనే మానేసేవారు కూడా ఉన్నారమ్మా. ఎప్పుడైతే నువ్వు మానేస్తావో దేవుని కోపం వస్తుంది. అందుకే అంటున్నాడు, నీ ప్రార్థనలను నీ విన్నపములను చేరినవి. ఎంతమంది రోజు ప్రార్థన చేస్తున్నారు? పక్కడిది చెప్పండి, మానేయొద్దని.
ఏం మానేవద్దు? దైవ సంబంధమైనవి ఏవైతే స్టార్ట్ చేస్తావో అవి ఏం చేయొద్దంట, మానొద్దు.